హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష చందు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తెచ్చేసిన. వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి. ఇది వచ్చేసి క్యాస్ట్ ఐరన్ తవా అనమాట, దోశ తవా. మనం అందరి ఇళ్ళల్లో నాన్ స్టిక్ వాడుతూ ఉంటాం కదా, సో నాన్ స్టిక్కి బదులు ఇది క్యాస్ట్ ఐరన్ తవా అయితే తెచ్చుకున్నా నేను. నాన్ స్టిక్ ఏదంటే చాలా హార్మ్ఫుల్ కెమికల్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటుంది కదా, సో ఇది అలా కాదు, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూస్తే దీనివల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి కూడా చెప్తాను నేను. సో ఇలా తెచ్చినప్పుడు ప్రీ సీజనింగ్ చేసుకోవాలి, అలాగే మెయింటైన్ చేయడం ఎలా అనేది కూడా చూపిస్తాను. దీనికోసం ప్యాన్ అయితే తెచ్చినప్పుడు ఇలా బాగా స్క్రబ్బర్తో, విమ్ జెల్ లేక ఏదైనా బార్తో బాగా మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట. మనం డైలీ యూజ్ చేసే విమ్ బారో అట్లా ఏది ఉంటే దాంతో బాగా వాష్ చేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా మంచిగా వెనక వైపు కానీ అంతా మంచిగా స్క్రబ్ చేసుకొని వాష్ చేసుకోవాలి. దీనికి అస్సలు ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ అయితే వాడకూడదు. దీన్ని వాడినట్టయితే స్క్రాచెస్ అయితే పడిపోయి దోశలు అనేవి సరిగ్గా రావన్నమాట. అందుకే నార్మల్ స్క్రబ్బర్తోనే వాష్ చేసుకోవాలి. కనిపించడానికి ఇది నీట్గా ఉంది కానీ దీంట్లో చాలా మొత్తం బ్లాక్ ఉంటుందన్నమాట. దాన్ని మొత్తం క్లీన్ చేసుకోవాలి, అందుకే సీజనింగ్ చేసుకోవాలి అంటారు. సో ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ అయితే వెలిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకొని సిమ్లో పెట్టుకోవాలి. పెట్టేసుకొని ప్యాన్ అయితే పెట్టుకుంటే దాని మీద ఉన్న తడి మొత్తం ఆరిపోవాలన్నమాట. తడి అస్సలు ఉండకూడదు. తడి ఉంటే మనకి యూజ్ చేసిన తర్వాత కూడా వాష్ చేస్తే ఇలా తడి మొత్తం పోయిన తర్వాతే మనం పక్కన పెట్టాలి. తడితో పక్కన పెట్టేసి ఏమవుతుందంటే తుక్కి పట్టిపోతుంది, ఇనుము కదా ఇది, అందుకనే. సో ఇలా మొత్తం తడి అంతా పోయిన తర్వాత ఇప్పుడు మనం సీజనింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. చూసారు కదా, తడి మొత్తం ఆరిపోతుంది. నాన్ స్టిక్ వాడుతున్న వాళ్ళందరికీ నేను ఇది ఒక మంచి సజెషన్ అనే చెప్పొచ్చు. దీన్ని వాడండి. నాన్ స్టిక్ ఏమవుతుందంటే కొన్ని రోజులు బాగానే ఉంటుంది, తర్వాత దాని మధ్యలో ఉన్న కోటింగ్ అంతా పోయి మన ఫుడ్లోకి వస్తూ ఉంటుంది అనమాట. అది చాలా హార్మ్ఫుల్ మన హెల్త్కి. అందుకనే ఇది రీప్లేస్మెంట్ చేసుకున్నట్లయితే ఇది లైఫ్ టైం ఉంటుంది, చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అలాగే మన బాడీలో ఎలాంటి ఐరన్ డిఫిషియన్సీ ఉన్నా ఇది ప్రివెంట్ చేస్తుంది. మన బాడీలో ఉన్న హిమోగ్లోబిన్ లెవెల్ కూడా మెయింటైన్ చేస్తుంది అనమాట, ఇది బ్యాలెన్స్ చేస్తుంది. అందుకనే. సో చూసారు కదా, ఇప్పుడు తడి మొత్తం ఆరిపోయింది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని, మనం అందరి ఇండ్లలో యూస్ చేస్తాం కదా టిష్యూ పేపర్స్, అదైతే తీసుకొని ఇప్పుడు దీన్ని మంచిగా రబ్ చేయాలన్నమాట. ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. దీంతో మనం దోశలు వేసుకునేటప్పుడు అక్కడ మాత్రమే కాకుండా మొత్తం కార్నర్స్ వెనక మొత్తము ఆయిల్ అనేది వేయాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా, అంత వాష్ చేసినా కూడా డస్ట్ అనేది ఎలా వస్తుందో చూడండి. తర్వాత కూడా ఇంకా బ్లాక్నెస్ అనేది మంచిగా రిలీజ్ అవుతుంది. దీంట్లో మొత్తం పోయేంత వరకు మనం సీజనింగ్ అనేది చేయాలన్నమాట. ఇలా కాటన్ క్లాత్తో రబ్ చేసుకొని వెనక భాగంలో కూడా ఇప్పుడు మనము ఆయిల్ అనేది అప్లై చేసుకుందాము. ప్యాను త్వరగా వేడెక్కిన తర్వాత చాలాసేపు ఉంటుంది హీట్ అనేది. సో చూసుకొని తాకండి, లేదంటే చెయ్యి మండుతుంది కదా, అందుకనే. సో ఇలా వెనక భాగంలో కూడా మంచిగా ఆయిల్ అనేది అప్లై చేసుకుని తర్వాత ఇప్పుడు ఒక 2 అవర్స్ పాటు దీన్ని కూల్ అవ్వడానికి వదిలేయాలన్నమాట. తర్వాత సేమ్ ప్రొసీజర్ రిపీట్ చేయాలి. ఇది కూల్ అవ్వడానికి కనీసం అంటే ఒక 1/2 అవర్ పైనే పడుతుంది. వన్స్ హీట్ ఎక్కిన తర్వాత చాలాసేపు పడుతుంది అనమాట దీన్ని కూల్ అవ్వడానికి. ఇలా మంచిగా ఇదైన తర్వాత మళ్ళీ ఒక 1/2 అవర్ కాదు, ఒక 2 అవర్స్ పాటు వదిలేయండి దీన్ని అలాగే ఆయిల్తో. తర్వాత మళ్ళీ వాష్ చేయాలన్నమాట దీన్ని. సో ఇలా రిపీట్లీ ఒక 2 to 3 టైమ్స్ అనేది చేయాలన్నమాట. 2 to 3 టైమ్స్ ఆర్ 4-5 టైమ్స్ చేసినా కూడా చాలా మంచిది. అందుకనే ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒక 2 అవర్స్ అయిన తర్వాత వాష్ చేసి చూపిస్తాను. చూసారు కదా, 2 అవర్స్ అయిపోయింది, బాగా కూల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని స్క్రబ్బర్తో వాష్ చేస్తున్నా. ఇలా బాగా వాష్ చేసుకొని తర్వాత సేమ్ ప్రొసీజర్, మనం ఆయిల్ అయితే ఎలా వేసి టిష్యూతో క్లీన్ చేస్తాం కదా, సేమ్ ప్రొసీజర్ అనేది రిపీట్ చేయాలన్నమాట. ఒక 4-5 టైమ్స్ రిపీట్ చేస్తాను నేనైతే.
మీరు కూడా లేదన్నా కూడా ఒక 3 టైమ్స్ అయినా రిపీట్ చేస్తే మంచిది. చూసారు కదా, సేమ్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తున్నా. వెలిగించుకొని సిమ్లో పెట్టేసుకొని ప్యాన్ అయితే హీట్ ఎక్కనిస్తున్నా. ఇప్పుడు ప్యాన్ మొత్తం హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని తర్వాత మళ్ళీ టిష్యూతో రబ్ చేయడమే. మొత్తము బ్లాక్నెస్ అంతా వచ్చేస్తుంది అనమాట. సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇంకొక చిన్న క్లిప్ అయితే కనిపిస్తుంది కదా, క్యాస్ట్ ఐరన్ తవా ఎలా అండ్ నాన్ స్టిక్ దీనికి పోల్చుకుంటే దాంట్లో ఏముంది అనేది యాడ్ చేసిన, మీరు కూడా చూడండి. అండ్ ఇది ఇంకొక విషయం చెప్పాలి నేను. ఇలా క్యాస్ట్ ఐరన్ కావచ్చు లేదా ఐరన్ పాత్రలు కడాయి వాడుతుంటారు కదా మీరు, అలా వాడినప్పుడు దాంట్లో పులుపు వస్తువులు అయితే వండకూడదు అనమాట. అది వండినప్పుడు ఏమవుతుందంటే మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఐరన్ అనేది రిలీజ్ చేస్తుంది. అందుకే సో ఇప్పుడు తర్వాత మళ్ళీ వాష్ చేసిన నేను, అలా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసి టిష్యూతో చేసిన తర్వాత మళ్ళీ చేసి ఒక 3-4 టైమ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ హీట్ చేసి ఆనియన్ అయితే వేసిన. ఇలా ఆనియన్ అయితే ఈ స్టెప్ అయితే చాలా ఇంపార్టెంట్ సీజనింగ్కి. మనకి ఆనియన్ టిప్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది. దోశలు సరిగ్గా రాకపోతే మనం ఆనియన్తో రుద్దుతూ ఉంటాం కదా, సో అలాగే ప్రీ సీజనింగ్ చేసేటప్పుడు కూడా ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకొని మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా అది ఫ్రై చేసుకోవాలన్నమాట. గరిటెతో కాకుండా ఇలా ఫోక్తోనైనా నైఫ్తోనైనా ఒక హాఫ్ ఆనియన్ గుచ్చుకొని దీంతో ఫ్రై చేసినట్లయితే మొత్తం ప్యాన్ అంతా రుద్దినట్టు కూడా ఉంటుంది కదా మనకి. అందుకనే దీన్ని మొత్తం ఎర్రగా వేపుకోవాలన్నమాట. సో చూడండి ఇలా దీన్ని ఓవర్ నైట్ నేను అలాగే వదిలేసిన ఆనియన్ తీసేసి. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇది అయిపోయిన తర్వాత ఒక ఓవర్ నైట్ వదిలేసిన తర్వాత దానికి మొత్తం బాగా పీల్చుకుంటుంది ఆయిల్ అంతా. సో ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ ఇప్పుడు మెయింటైన్ ఎలా చేయాలో చూపిస్తాను. చూసారు కదా, మొత్తం ఆయిల్ అంతా పీల్ చేసుకుని ఉంటుంది. సో ఇలా మీరు దోశలు వేసి యూస్ చేసిన తర్వాత మెయింటైన్ ఎలా చేయాలో ఇది చూపిస్తున్నా. మీరు ఆఫ్టర్ యూజ్ చేసిన తర్వాత ఇలా మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట. స్క్రబ్తో వాష్ చేసుకొని మనము మళ్ళీ స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం ఏం లేదు. తడి లేకుండా తుడుచుకుంటే చాలు మెయింటైన్ చేసినప్పుడు. ఇలా బాగా మనం యూస్ చేసిన ఆయిల్ అంతా పోయేంత వరకు బాగా స్క్రబ్ చేసుకొని వాష్ చేసేసుకోవాలి. చూసారు కదా, మన ప్యాన్ అయితే సీజనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మెయింటైన్ ఎలా చేయాలో చూపిస్తున్నా మీకు. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత తడి మొత్తం ఏమీ లేకుండా మంచిగా ఒక కాటన్ క్లాత్ అయితే వెతుకొని బాగా తుడుచుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా నాకైతే ఇంట్లో దోశకైతే వేయలేదు, బ్యాటర్ అయితే రెడీగా లేదు, అందుకే దోశలు వేసి చూపించలేకపోయినా మీకు. నెక్స్ట్ టైం దీని మీద దోశలు వేసినప్పుడు అయితే నేను ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి అప్పుడు. చూసారు కదా, ఇలా తడి మొత్తం ఆరిపోయేంత వరకు మొత్తము తుడిచేసుకోవాలి. మనము ఏమాత్రం తడి ఉన్నా అతుక్కు పట్టేస్తుంది ఇది, అందుకనే చూడండి తడి మొత్తం ఏం లేదు. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని, హీట్ అయితే చేయాల్సిన అవసరం ఏం లేదు, ఆయిల్ వేసుకొని జస్ట్ స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. మీరు ఎప్పుడైనా యూజ్ చేసినా కూడా ఇది ఆయిల్లోనే ఉండాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకొని, మరీ ఇంత వేయనక్కర్లేదు, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందని నేను వేస్తున్నా అంతే. కొంచెం ఆయిల్ వేసేసుకొని స్ప్రెడ్ చేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. అప్పుడు వేరే ఏం ప్రాబ్లం ఉండదు. లేకపోతే తడి ఉంటే ఏమవుతుందంటే తుక్కు పట్టిపోతుంది అనమాట మన ప్యాన్ అనేది. చూసారు కదా, ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నా. అండ్ ప్లీజ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి, కామెంట్ రూపంలో. నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను అలాంటి వీడియోస్ చేయడానికి. అండ్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, ఇంతే, మన ప్రీ సీజనింగ్ కూడా అయిపోయింది. ఇంకా మెయింటైన్ చేసేయడం కూడా చూపించేసిన. ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. And thank you for watching. Bye bye. See you in the next vlog.